హలో అండి అందరికీ. మొన్న సండే రోజైతే నేను మా కజిన్ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. నేనొచ్చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినా. మెట్రోలో ఎళ్ళిపోయినా. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే తెలంగాణ స్పెషల్ తెలుసు గదండీ! ఈ రీసెంట్‌గానే సంక్రాంతి అయిపోయింది గదా! ఇంక అప్పాలుండాయనమాట. ఈ అప్పాలు ఇంకా చాయ్ అయితే మా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇది మాకు మోస్ట్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. అండ్ ఇంకా తెలంగాణ వాళ్ళు ఎవరైనా మాక్సిమం ఖచ్చితంగా ఒక 10-15 డేస్ మాత్రం బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవే తింటారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనే గాదు, ఈవినింగ్ స్నాక్స్ లాగా గూడా తింటారు. టీలో యేసుకుంటారు, పాలలో యేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళు. కానీ టీలో అయితే ఎక్కువ. ఇంక దాని తర్వాత మేమైతే ఇక్కడ రైతు బజార్ ఉంటదనమాట సరూర్ నగర్‌లో. మాకు దగ్గరే మాకైతే. అక్కడికైతే వెళ్ళామనమాట. కూరగాయలైతే తీసుకుందామని. అక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయనమాట. అట్లని ఎళ్ళినాము. ఇక్కడ ఎంట్రన్స్‌లో అయితే బ్యాగులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంగ అంటే ఈ కూరగాయలేసుకోవడానికి తీసుకుంటారు గదా! బ్యాగులు అట్లాంటియి ఉన్నాయి. ఇంకోటి మిల్క్ సెంటర్‌లా ఒకటుంది. ఇంగా మనకి బయట నుంచి అయితే ఇవన్నీ అమ్ముతారన్నమాట. ఇంకా లోపలికుంటుంది. ఎంట్రన్స్ దగ్గర ఇవైతే అమ్మేది. ఇదొచ్చేసి ఇటు సైడేమో పూలు అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను. మొత్తం ఏమేమి కూరగాయలున్నాయి, ఏంది అనేది. ఇంకా ఆకుకూరలు గూడా ఇంగ లోపలికెళ్ళే దారిలోనే ఉన్నాయి. ఇదొచ్చేసి మెయిన్ గేట్ అన్నమాట. అంటే ఆల్రెడీ లోపలికొచ్చేసాము. లోపలికొచ్చిన తర్వాత ఇంకో గేటు. ఇదైతే మిరప పండ్ల సీజన్ అనుకుంటా అండి. పండు మిర్చి సీజన్. అందుకే ఎక్కువ అమ్ముతున్నారు. ఇంకోటి ఇక్కడ ఆలుగడ్డ అన్నీ ప్రతి ఒక్క దగ్గర ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయన్నమాట. బల్క్ క్వాంటిటీలో. ఎందుకంటే వీళ్ళు హోల్‌సేల్‌లో కొంటారు గదా! నార్మల్‌గా షాప్ కూరగాయల్లో ఉన్నట్టు కొన్ని కొన్నయితే ఏం లేవు. కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఆకుకూరలయితే ఇంక చెప్పనవసరం లేదు. ఫుల్ అంటే ఫుల్ ఫ్రెష్‌గున్నాయి. ఇక్కడ వంకాయలు చూడండి. ఇవి గూడా ఇట్లా మంచిగా చూడంగానే అట్రాక్టివ్‌గా అనిపిస్తున్నాయన్నమాట. ఇంగా వచ్చేసి టమాటాలయితే తీసుకుందాం అనుకున్నాం మేమైతే. టమాటాలొచ్చేసి ఎంత అంటే కిలో 20 రూపీస్ అన్నాడు. మేమైతే 2 కిలోలు తీసుకుందాం అని జెప్పేసి 2 కిలోలు తీసుకున్నాం. 30కి ఇయ్యండి అంటే, లేదు మేడం అక్కడ 50కి 2 కిలోలు ఇస్తున్నారు. ఇక్కడైతే నేను తక్కువ ఇస్తున్నా ఫస్ట్ బోని గాబట్టి అని అన్నాడనమాట. ఇంక అది మేమైతే తీసుకున్నాం. మేమైతే కచ్చవే తీసుకున్నాము. ఎందుకంటే 2 కేజీస్ అంటే కొంచెం ఎక్కువ రోజులుంటాయి గదా! కచ్చవి తీసుకుంటే మంచిగా పండుతాయనమాట. ఈ కచ్చవనేవి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదు. బయటనే పెట్టాలి. ఒక 2, 3 డేస్ తర్వాత పండుతాయి. అప్పుడు ఒక్కొక్కటి 2, 2 అట్లా పండుతాయనమాట. అన్నీ గూడా ఒకటేసారి పండవు. పండిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెడితే పండవనమాట. బయట పెడితేనే పండుతాయి యాక్చువల్‌గా ఇవైతే. టమాటాలనే గాదు. ఏ కాయైనా సరే పండాలంటే బయట పెట్టాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదనమాట. ఫ్రిడ్జ్‌లో పెడితే సరిగ్గా పండదు. ఇంకొచ్చేసి మేమైతే ఆకుకూరలు, రాడిష్ ఇవైతే ఉన్నాయన్నమాట. మేమైతే రాడిష్ తీసుకున్నాము. ఆమె 50కైతే ఒక 8 దాకా ఇచ్చిందనమాట. కొంచెం ఎక్కువ ఇచ్చింది. అన్నది ఫస్ట్ అంటే తొందరగా పోయినాం గదా! చాలా మందికి ఇంకా బోని గూడా అవ్వలేదనమాట. బోని మేడం తీసుకోండి అంటే ఇంగ ఆమెనే తీసి అవన్నీ తీసిస్తుందనమాట. దాని పైన ఉంటది గదా! గ్రీన్ లీవ్స్, రాడిష్ అవైతే 50 రూపీస్‌కి ఇచ్చింది. ఇంకా 2 ఎక్స్‌ట్రా ఇచ్చిందనమాట. ఇంకా చెప్తుందనమాట ఆకుకూరల ప్రైస్ అవి తీసుకోండి, ఇవి తీసుకోండి అని చెప్తుంది. మేమైతే ఇంగా చూస్తున్నాం ఏం తీసుకోవాలనేసి. మంచిగానే ఉన్నాయి మా దగ్గర ప్రైస్‌లయితే. ఇంగా 50కైతే ఇచ్చింది అవైతే. మొక్కిస్తుంది చూడండి ఫస్ట్ కాబట్టి మొక్కిస్తుంది. వాళ్ళకి ఇంగ అలవాటు. ఇంకో 2 ఎక్స్‌ట్రా ఏసింది మళ్ళీ. ఈమె ఏమంటుందంటే ఆకుకూరలన్నీ తీసుకోండి అని అంటుంది గానీ తక్కువకి ఇస్తా అంటుంది. కొన్నైతే తీసుకున్నాము. 50కి 3 కట్టలు కొత్తిమీర ఇస్తా అన్నది. బయటైతే మనకొకటి 30 రూపీస్ పడతదండి షాప్‌లో అయితే. కానీ ఇగ మాకంత ఏం చేసుకోమని జెప్పేసి ఇంగ మేమైతే 2 కట్టలైతే పుదీనా తీసుకున్నాం. ఎందుకంటే పుదీనా చట్నీ బావుంటది. పుదీనా అయినా తీసుకుందాం అని జెప్పేసి ఇంగ పుదీనా 2 కట్టలు, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాం. మొత్తం ఆ 3 అయితే రూ. 50కి ఇచ్చింది మనకైతే ఆమె. నెక్స్ట్ వచ్చేసి ఇంగా ఇవి చూపిస్తుందనమాట. ఉల్లి పొరక అవి చూపిస్తుంది. ఉల్లి పొరక గూడా ఫస్ట్ 8 ఇస్తా అన్నది రూ. 50కి. ఇంగా ఎక్కువేయండి అంటే ఇంగ 10 తీసుకోండి. ఇగ మొత్తానికైతే 10 అయితే ఇస్తున్నా అని జెప్పేసి రూ. 50కి అవి గూడా 10 ఇచ్చేసిందనమాట. ఇంగా నెక్స్ట్ మెంతి కూర తీసుకుందాం అనుకున్నాం. కాపోతే ఆడ పెద్ద మెంతి కూర, చిన్న మెంతి కూర 2 ఉన్నాయన్నమాట. నేనైతే చిన్నదే తీసుకోమని సజెస్ట్ చేసిన. చిన్నదంటే అంటే చాలా బావుంటదండి. నాకు మా మమ్మీ చిన్నగున్నప్పుడు చేసేది. మస్తు టేస్ట్ ఉంటది. కాపోతే క్లీనింగ్‌కి కొంచెం ఎక్కువ టైం పడతది గానీ, మెంతి కూర, టమాటో కర్రీ అయితే నాన్ వెజ్‌ని బీట్ చేసే కర్రీ. నాకైతే మోస్ట్‌లీ ఫేవరెట్. అండ్ బ్లడ్ గూడా రిఫ్రెష్‌మెంట్ చేస్తదంట మెంతి కూర అనేది. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ జేయండి. ఇంకా అవి తీసుకొని ఇక ముందుకైతే వెళ్ళిపోయామనమాట. ఆల్రెడీ ఆకుకూరలయితే తీసుకున్నాము. ఇంగ ఇక్కడైతే ఏం తీసుకోలేదు. ఎక్కువ మాకు కనిపించేది రాడిష్ బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడొచ్చేసి పపాయ తీసుకుందాం అనుకోని ఇగ ఆగినామనమాట. ఆగి అడుగుతున్నాం ప్రైస్ అయితే. ఆమొచ్చేసి ఎంతంటుంది, కిలో అయితే 40 రూపీస్ అంటుంది. అసలు తగ్గివంటే రాదమ్మ తగ్గదు అంటుందనమాట. మేమైతే ఇంగ ఒకటి చూజ్ చేసుకున్నాము. ఆ చూజ్ చేసుకున్నది కొంచెం పెద్దగానే ఉంది. పండే అనమాట. అంటే ఆ రోజు ఒక 2 డేస్‌లో తిన్నా అంటే ఈరోజు రేపు తినడానికనేటట్టు తీసుకున్నాము. తీసుకుంటే ఇంగా ఆ పండయితే ఎంతుంది,
ఆహ్, రెండు అది అంటే 2 కేజీల మీదికి ఇంకా పావు కేజీ ఎక్కువుందనమాట. అడిగితే కిలో 40 అన్నది. ఇంగ జోకిన తర్వాత రూ. 90 ఇయ్యండి అని అంటుంది గానీ, ఆ రూ. 90 ఇయ్యలేదు. ఇంగ ఆమెతోని కొద్దిసేపు బేరం ఆడి ఒక రూ. 80 అయితే ఇచ్చినాము. ఇంగ ఆమె గూడా రూ. 10 అన్నట్టు ఇంగేం అనలేదు. కొద్దిసేపటికైతే ఇచ్చింది. కానీ తీసుకున్నాము. తీసుకొని ఇంగ మళ్ళీ వేరే దగ్గరికైతే పోతున్నామనమాట. వేరే కూరగాయల దగ్గరికి. ఇంకోటేంటి అంటే సరూర్ నగర్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మంచిగా వీక్లీ సండే పొద్దున్నే వచ్చి తీసుకొని పోతే చాలా ఫ్రెష్‌గుంటాయి. ఇంకోటి ప్రైస్ గూడా బయట షాప్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయన్నమాట. తీసుకొని పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మార్కెట్స్ నుంచి వేస్తారు గదా! ఇక్కడ నుంచి చాలా మంది షాప్స్‌కి హోల్‌సేల్‌గా అయితే తీసుకెళ్తారు. అట్లా అని ఇక్కడ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మంచిగా దొరుకుతాయి గదా! ఫ్రెష్‌గుంటాయి మనకి. బయట షాప్‌లలో వీళ్ళ దగ్గర తీసుకుపోయి అట్లా ఇట్లా చాలా టైం పడతది. ఇంకా మిర్చి గూడా కుప్పలు కుప్పలు ఉన్నాయన్నమాట. క్యాబేజీ, మిర్చి అయితే పావు కిలో అడిగినాం మేము. పావు కిలో రూ. 15 అన్నాడు. హాఫ్‌కి 30 అంటే పావు కిలో తీసుకున్నాం. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉండే అన్నమాట. అందుకని మిర్చి అయితే ఇంగ పావు కిలో తీసుకున్నాం. మిర్చిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. బ్లాక్ ఉంటాయి. డార్క్ బ్లాక్ మిర్చి, ఇవి గ్రీన్ మిర్చి. అందరి అపోహ ఏందంటే డార్క్ బ్లాక్ మిర్చి కారం ఉంటది. ఇది కారం ఉండదు. కానీ రియల్‌గా చెప్పాలంటే కొన్ని వైట్ మిర్చి కూడా ఫుల్ అంటే ఫుల్ కారం ఉంటాయన్నమాట. మనం అసలు తక్కువ అంచనా ఎయొద్దు ఇది కారం ఉండదని. కొన్ని దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కలర్ చూసి చాలా మందయితే కొంటారు. కలర్ చూసి అస్సలు కొనొద్దు. కొన్ని చెప్తున్నాను కదా! వైట్‌గున్నా మస్తు కారం ఉంటాయి. కొన్ని డార్క్ గ్రీన్ ఉన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. అట్లనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా చిప్సాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. చిప్సాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నార్మల్‌గా మనం కర్రీ వండుకుంటాం. అది కూడా కర్రీ వండుకుంటారు. కాకపోతే నార్మల్‌గా మనం ఎక్కువ వండుకునేది తక్కువ కనిపిస్తున్నాయి. మేము తీసుకుందాం అనుకున్నాం. ఇంక చిప్సాలు ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు. ఇంతకుముందు తెచ్చినప్పుడు ఒకసారి ఖరాబ్ అయినాయి. మరెందుకు ఖరాబ్ అయినాయో మాకది అర్థం కాలే గానీ అవైతే ఖరాబ్ అయినాయన్నమాట. అందుకని చిప్స్ అయితే తీసుకోలేదు. ఇంకా నార్మల్ ఆలు కనిపించిన దగ్గర అంతేం బాలేదన్నమాట. అట్లని ఇంగ మేమైతే తీసుకోలేదు. ఇక్కడొచ్చేసి ఉసిరికాయలు గూడా ఉన్నాయి. పచ్చడి పెట్టుకుంటారు కదా! ఇది ఇంగా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఉసిరికాయలనమాట. ఇగ కొద్ది రోజుల తర్వాత రావు ఉసిరికాయలైతే. ఇంకా వచ్చేసి మేమైతే క్యారెట్ తీసుకుందాం అనుకున్నాము. క్యారెట్, బీట్రూట్ దానికోసం అయితే చూస్తున్నామనమాట. ఏడ మంచిగా దొరుకుతది అన్నట్టు. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ గూడా ఉంది. అల్లం వెల్లిగడ్డ గూడా ఇంతకుముందుకు ఎట్లా అంటే మనకి ఇంత ఫెసిలిటీస్ దొరకకపోయేది. అంటే ఎట్లా అంటే పొట్టు తీసి గూడా అమ్ముతారనమాట అల్లం వెల్లిగడ్డ. మంచిగా నానబెట్టి మీద మొత్తం గీకేసి అమ్ముతున్నారు. ఎల్లిపాయలేమో ఇంగ మండే పొట్టొలిచి అమ్ముతున్నారనమాట. ఇంగ డైరెక్ట్ మనం తీసుకొని మిక్సీలో ఏసి స్టోర్ చేసుకోవడమే. అట్లయితే అమ్ముతున్నారు. ఇంతకుముందుకైతే ఇట్లా దొరికేది గాదు. ఇంకోటి కందగడ్డ గూడా ఇక్కడ ఎంత కావాలో అంత ముక్కల్లాగా దొరుకుతున్నాయన్నమాట. ఎందుకంటే మొత్తం అయితే ఎవరు తీసుకోరు గదా! చాలా తక్కువ తీసుకుంటారు మొత్తము. అందుకని ఇంగ కందగడ్డ అయితే ఇట్లా అమ్ముతున్నారు. ఇంకోటొచ్చేసి ఇక్కడ క్యారెట్ వచ్చేసి అరకిలో 20 అన్నాడు. ఇంగ తక్కువకి ఇయ్యరా అంటే కిలో ఇస్తా 30 రూపీస్ ఇచ్చేయండి అని అన్నాడన్నమాట. ఇంగ మేమైతే కిలో క్యారెట్ అయితే తీసుకున్నాము. మా కజిన్ అయితే డైలీ బ్రేక్‌ఫాస్ట్‌గా అంటే ఎక్కువ అయితే కాలేజ్‌కెళ్ళేటప్పుడైనా, ఆఫీస్‌కెళ్ళేటప్పుడైనా తను ఇంటర్న్‌షిప్ చేస్తుందన్నమాట. తనైతే ఇంగ క్యారెట్, కీరా తింటదన్నమాట. ఏమన్నా లేకపోతే ఇంట్లో మాక్సిమం ఇవి తినేస్తది. హెల్తీ గూడా గదా! ఇంకోటి లేదా మార్నింగ్ తినకపోతే ఈవినింగ్ అయితే తింటదన్నమాట స్నాక్స్ లాగా. ఇగ అట్లా అని కొంచెం మేము ఎక్కువే తీసుకుంటాము క్యారెట్ అయితే. నెక్స్ట్ అయితే వచ్చేసి మేము ఇంగ ఆయనకైతే 30 రూపీస్ అయితే ఇచ్చేసినాం. నెక్స్ట్ అయితే వచ్చేసి మేము ఇది తీసుకున్నామన్నమాట కీరా. ఇంకోటి ఇక్కడైతే మార్కెట్ అయితే చాలా పెద్దగుంటదండి. ఇంకోటేందంటే ఇక్కడ మీకు ఒకటే ప్లేస్‌లో కాదు చాలా ప్లేసెస్ తిరిగి చూసి కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే ఒక రౌండ్ ఎయండి. అప్పుడు తెలుస్తది మీకు ప్రైజెస్ ఏడా, క్వాలిటీ ఏడా బావుందన్నది. మేమైతే ఫస్ట్ ఒక రౌండ్ ఎసినాం. రౌండ్ ఎసుకుంటానే కొనుక్కున్నాం అన్నమాట. కీరా ఎంత అంటే 40 రూపీస్ అన్నారు కిలో. తక్కువ ఇవ్వమంటే వేరే కూరగాయలు ఏమైనా తక్కువిస్తాం గానీ కీరా అయితే రాదు. కావాలంటే మీరు ఆలు ఎసుకోండి ఏదైనా ఎసుకోండి. కిలో పైన 10 రూపీస్ తగ్గిస్తా. కానీ ఇదైతే రాదండి. తక్కువ దొరుకుతుంది అని అన్నారు. కానీ కీరా గూడా మాకెక్కడ అంత ఫ్రెష్‌గా అనిపించలేదన్నమాట. కీరా ఒక్కటైతే. నార్మల్‌గా 2 కేజీలు తీసుకుందాం అనుకున్నాం కానీ ఒకటే కేజీ తీసుకున్నాం. ఎందుకంటే మీదంగా ఎక్కువ మెత్తగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా దాంట్లోనే మేమైతే వెతుక్కొని అయితే తీసుకున్నాం. కావాలి కాబట్టి ఇక్కడ గుమ్మడికాయ గూడా పీసుల్లాగా ఏసి దాని పైన ట్రాన్స్‌పరెంట్ కవర్ ఉంటది గదా! అది పెట్టేసైతే అమ్ముతున్నారు పీసెస్‌గా. ఇంకోటి చింతకాయలు గూడా అమ్ముతున్నారు. అసలు చింతకాయలు అమ్ముతున్నారంటే ఫస్ట్ నేను షాక్ అయిన విషయం ఏందంటే హైదరాబాద్‌లో చింతకాయలు అమ్ముతారనమాట. దాన్ని చూసి షాక్ అయినా. చింతకాయలు, కరివేపాకు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మనకి అది విలేజ్‌లో చాలా ఫ్రీగా దొరికితే మనం పడేస్తా ఉంటాం గదా! ఎక్కువ. అవి చూసి నేనైతే షాక్ అయిపోయినా. కరివేపాకు, చింతకాయ అంటే అసలు ఎక్స్ట్రార్డినరీ షాక్ అయినా నేనైతే. ఇక్కడ అరటికాయలు, లెమన్స్ ఇవన్నీ ఉన్నాయి. నిమ్మకాయలైతే కొంచెం తక్కువే ఉన్నాయి. ఇట్లా 30కి ఇన్ని అన్నట్టు కవర్‌లో కట్టిస్తున్నారనమాట. ఇంకా అల్లం వెల్లిగడ్డ గూడా చాలా దగ్గరుంది. టమాటా అయితే ఇది ఇట్లా ఒక సీజన్‌లా కుప్పలైతే లైన్‌గా పోసుకున్నారు. ఫుల్ అయితే ఎక్కడ చూసినా ఫ్రెష్‌గా ఉన్నాయి టమాటాలైతే. కాపోతే
ఇక్కడైతే ఆయన అన్నట్టు నిజంగానే 50 రూపీస్ కి 2 కేజీస్ ఇస్తున్నారు. ఫస్ట్ తీసుకున్న దగ్గర తక్కువ ఇచ్చిండు. ఈ సొరకాయ అయితే ఒకటి చూస్ చేసుకున్నాము. సొరకాయ వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. ఆ సొరకాయ కూడా చూస్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మేమైతే ఉల్లిగడ్డలు ఇంకా ఆలుగడ్డలు తీసుకోలేదు అనమాట. అవైతే మాకు దొరకలేదు ఆలుగడ్డలు సరిగ్గా, అంటే ఉన్నాయి కానీ చిప్స్ ఆలు ఉన్నాయి అనమాట. మాకు కావాల్సిన ఆలుగడ్డలు లేవు. ఇంకా అట్లా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆనియన్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, చిన్న ఆనియన్, కొంచెం పెద్దగా ఉండే ఆనియన్. ఇక మేమైతే చిన్నవి అంటే చిన్నవి కాదు, మరి మీడియం సైజ్ ఉన్నాయి, అవి అయితే 100 రూపీస్ కి 5 కేజీస్ అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే 4 కేజీస్. మేమైతే ఆ చిన్నవి తీసుకున్నాం, ఎందుకంటే తక్కువ వేస్తాం కదా, ఎక్కువ వేసేటప్పుడు ఎక్కువ కట్ చేసుకుంటాం, ఎక్కువ లడ్డు ఉంటే తొందరగా పాడైతాయి అనమాట. అట్లా అని మేమైతే ఇట్లా తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు అయితే ఈ పూలు ఉన్నాయన్నమాట. అంటే ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాయి, కాకపోతే ఎంట్రన్స్ లో మీకు క్లారిటీగా చూపించలేదు కదా. ఇదండి మార్కెట్. ఎవరైనా తీసుకోవాలంటే వెళ్ళి మంచిగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.